హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కలెక్టరేట్ కార్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఈ ర్యాలీ నెల్లూరు బస్టాండ్ నుండి మినీ స్టేడియం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరకుమార్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిటిసి సుశీల, కమిషనర్ వెంకటేశ్వర తదితరులు ఉన్నారు. ఈ ర్యాలీలో ట్రాఫిక్ ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఆగు పోసలా ఆగు కలెక్టరేట్ నుంచి ఈ జంక్షన్ దాకా క్రమశిక్షణను పాటించి బాగా ర్యాలీ పతాకాన్ని ఎగురవేస్తానని మన స్వాతంత్ర సమరయోధులు మరియు ధైర్యవంతులైన కుమారుల స్ఫూర్తిని గౌరవిస్తానని మరియు 29th ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం ఆగస్టు 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. సో దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు బైక్ ర్యాలీ అంటే తిరంగా హర్ ఘర్ తిరంగా కాన్సెప్ట్లో ఈరోజు బైక్ ర్యాలీ మన ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాము. సో దీంట్లో అందరు సిబ్బంది, ఆఫీసర్స్, ప్రజలు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మన 79th ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన సౌకర్యం కల్పిస్తూ బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ అన్నారు. ఆయన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 25 లక్షల చెక్కులు పంపిణీ కార్యక్రమం పాల్గొని మాట్లాడారు. ఎవరిచ్చేదయ్యి కష్టమేగా వాళ్ళతో మాట్లాడడానికి. సార్ లేట్ అయిపోయింది రావడానికి ఒకసారి రిలీజ్ చేస్తాను. ఫోన్ చేశాడు
రీతిగా ఉన్నారంటే ఎప్పుడు అవినీతి తప్పు చేసి తప్పు ఓటు అడిగేటువంటి పరిస్థితి లేవన్న ప్రజాస్వామ్య పద్ధతి నిరోధిస్తున్నారు. ఇక్కడికి ఎవరు సాయినేని సింగమ్మ. ఓకే సార్. ఓకే సార్. వచ్చానా ఈ పక్క వచ్చావా? మహాలక్ష్మి మీరు కూడా కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఓకే సార్. కూర్చోండి కూర్చోండి సార్. సార్ వెయిట్ సార్. 1,50,000 రామబ్రహ్మ ఉంటే సార్ ఓకే సార్. ఉప్పరాజిందిరా ఊరి పట్ల గిరిబాబు కడతాలి. ఓకే సార్. పెద్ద దగ్గరికి వెళ్ళి ఓకే సార్. మండే గౌరవమ్మ గారు. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నా నియోజకవర్గంలో 36 మందికి 27,73,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం మీద అయితే దాదాపుగా 4,27,00,000 రూపాయలు ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది. ఒక ఉదాహరణగా ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడాను ప్రజలకి మేలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే ఆసుపత్రుల ప్రమాణాలు కూడా మేము మెరుగుపరుస్తున్నాం. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యాన్ని కూడా డిజిటలైజేషన్ చేయబోతున్నాం. దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ పూర్తి సహకారం ఇస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కుప్పం చేస్తున్నాం. కుప్పం తర్వాత చిత్తూరు జిల్లా రాష్ట్రం అంతా అమలు చేయబోతా ఉన్నాం. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళ యొక్క వైద్య ఖర్చులు తగ్గాలి అనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. తదనుగుణంగానే ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రజలు ఆరోగ్యంగా ముఖ్యమంత్రి ఆకాంక్ష ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పుట్టినరోజు పురస్కరించుకొని ఒంగోలు బీజేపీ మహిళా నాయకురాలు విజయరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి శ్రీలక్ష్మి, అనిల్, సీతారామయ్య, డాక్టర్ హరికృష్ణ, రాము, తిరుమలరావు తదితరులు బాగున్నారు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే మాధవ్ అన్న. హ్యాపీ బర్త్డే మాధవ్ అన్న. హ్యాపీ బర్త్డే. మీరు పక్కకి పోతారండి. ఇదేనండి తల జరుగుమల్లి మండలం కామేపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దామచల సత్య తదితరులు బాగున్నారు. రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించారా? జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించారా? రాష్ట్రంలో ఎక్కడ కనపరిచిపోయినా వాళ్ళు ఉద్యోగస్తులైనా సరే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ఎన్డీఏ ప్రభుత్వం కల్పించబోతుందని తెలియజేస్తున్నాం. టికెట్లు కూడా ఇస్తా కానీ డబ్బులు తీసుకో. ఈ విధంగా చెప్పేటువంటి ప్రతి ఒక్కదాన్ని మనం ముందుకెళ్తున్నాం. చెప్పలేటువంటి పథకాలు కూడా మనం అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు మొన్ననే చూశారు, ముసికి ఒంగోలు నుంచి నాగార్జున సాగర్ నీరు కేటాయింపు చేస్తూ ఉత్తర్వులు తీసుకొని వచ్చారు. 10 రోజుల్లో వెలుగున్న తూర్పు కాలం నుంచి మన పాలేరు నది కూడా నీటి కేటాయింపుల ఉత్తర్వులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటుగా సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా 145 కోట్లతో రివైజ్ ఎస్టిమేషన్ ఇచ్చాం. కొద్ది నెలల్లో
సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా పరిపాలన అనుమతులు కూడా తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం ప్రధానంగా మేమైతే నేను గారు సత్య గాని మనకి నియోజకవర్గానికి నియోజకవర్గ ముద్దుబిడ్డ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్వామి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మన నియోజకవర్గ సీనియర్ నాయకులు పెద్దబాబు గారికి, జనసేన అధ్యక్షుడు మనోజ్ గారికి, బీజేపీ అధ్యక్షులు కోమటిరావు గారికి, సీనియర్ నాయకులు రమణయ్య గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ, జన సైనికులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత, సుమారుగా ఒక 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ట్రాక్టర్ తోలటం, అది కూడా 15 కిలోమీటర్లు. ఫస్ట్లో భయం వేసింది, ఏమన్నా అయితేమో. ట్రాక్టర్ అంతా బ్రహ్మాండంగా తోలాను. మీ మంత్రి గారు కూడా అంత సేఫ్గా ఈ నియోజకవర్గంలో ఆయనకి రెప్పపాటు కాపాడుతానని కూడా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే పాడేరు వచ్చారు. పాడేరు కార్యక్రమం అంటే అది మా జోన్లో వస్తుంది కాబట్టి నిన్న పాడేరులో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అక్కడ కూడా ఆయన ఆలోచన అంతా ఒకటే, రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం బాగా వెనకబడిపోయింది. గత ప్రభుత్వం ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు మాజీ మంత్రి సిద్ధారావు జన్మదిన వేడుకలు ఒంగోలు లాయర్పేట నివాసంలో అభిమానులు కార్యకర్తల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం పలువురు హాజరయ్యి ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. షేడ్లు వస్తున్నాయి. కెమెరా ముందుకు రావు, అక్కడ కూర్చొని తీయండి. ఇదిగో నాయిస్ రా కొద్దిగా. కట్టాలండి, లైట్ కట్టాలండి, లైట్ కట్టాలండి. బాయ్ నూట్రా ఇప్పుడే కాదు ఆగు ఆగు. అది కొట్టండి, కొట్టండి. అలానా కూడా సరిపోయాడు. ఏమండి ఎట్లా ముందు ఓకే తీ. మధు తీస్తున్నావా? రావటం లేదు. Hey.
వార్త సమాప్తం. నమస్కారం.